ఎన్నికల వేళ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వాలంటీర్లను దువ్వుతున్నారు. వారిపై అద్దం పద్దం లేని విమర్శలు చేసిన ఆయన ప్రమాదాన్ని గ్రహించి యూటర్న్ తీసుకున్నారు. వారి వేతనాన్ని 10,000కు పెంచుతామని హామీ ఇచ్చారు. వారికి శిక్షణ ఇచ్చి నెలకు 50,000 రూపాయలు సంపాదించుకునే విధంగా చేస్తానని చెప్పారు. అయితే చంద్రబాబు మాటలో పెద్ద కుట్ర దాగి ఉంది. అయితే చంద్రబాబు ప్రస్తుత వాలంటీర్లను తీసేసే ఆలోచన చేస్తున్నట్లు అర్థమవుతుంది. వారి స్థానంలో గతంలో జన్మభూమి కమిటీల్లో పనిచేసిన వారిని తన వారిని నియమించుకుంటారని తెలుస్తోంది. టీడీపీ నాయకుడు పట్టాభి మాటలను బట్టి ఈ విషయం బోధపడుతుంది. తటస్థంగా ఉన్న వాలంటీర్లను కొనసాగిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వారిని తొలగిస్తామని ఆయన అన్నారు. ఈ పరిస్థితుల్లో వాలంటీర్లలో ఎవరిని కొనసాగిస్తారో ఎవరిని తప్పిస్తారో తెలియని అయోమయ పరిస్థితిని కల్పిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూనే ప్రస్తుతం ఉన్న వారి స్థానంలో టీడీపీ క్యాడర్ నింపుతారనేది అర్థమవుతుంది. వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్న వాలంటీర్ల జాబితాను టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు. తద్వారా వాలంటీర్ను బ్లాక్మెయిల్ చేయడానికి ఎత్తువేశారని అర్థమవుతుంది. గ్రామ, వార్డు వాలంటీర్లు ఇప్పటికే తమ మొబైల్స్ను, ట్యాబ్లెట్లను అధికారులకు సరెండర్ చేశారు. కొంతమంది వాలంటీర్లు రాజీనామాలు చేసి తమకు ఇష్టమైన పార్టీకి పనిచేయడానికి సిద్ధపడ్డారు. రాజీనామా చేసినా సరే వాలంటీర్లుగా పనిచేసిన వారిని పోలింగ్ ఏజెంట్లుగా అనుమతించకూడదని చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈసీని కోరారు. మొత్తంగా వాలంటీర్లను ఓవైపు చంద్రబాబు బుజ్జగించడానికి ప్రయత్నిస్తూనే వారికి వ్యతిరేకంగా టీడీపీ కుట్ర చేస్తుంది.